మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాస్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లావణ్య, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల పదవులు భర్తీ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలను రాజ్యసభ మెంబర్లను అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు నియమించుకుంటూ వస్తున్నట్టు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మీడియా అకాడమీ చైర్మన్ పదవి కోసం చాలా రకాలుగా కసరత్తు జరిగింది. చివరకు ఎట్టకేళ్లకు మీడియా కమిటీ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు కె శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఆయన అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్ గా దాదాపు 9.5 ఏళ్ల కాలం పాటు ఆయన కొనసాగారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం మొత్తంలో కూడా ఆయన మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. అయితే వాస్తవంగా 2 ఏళ్ల కాలం ఈ పదవి ఉంటుంది. తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి లేకపోతే తర్వాత వివిధ అంశాలను బట్టి చూసుకుని వాళ్ళకి రెన్యువల్ చేయడం లేకపోతే కొత్త వాళ్ళు నియమించడం జరుగుతుంది. కానీ గత మీడియా అకాడమీ చైర్మన్ గా పనిచేసినటువంటి అల్లం నారాయణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇక్కడ జర్నలిస్టులకు వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వానికి కొత్త పలుకుతూ వస్తున్నారు అంటే గతంలో చాలాసార్లు ఆరోపణలు వినిపించాయి. అయితే ప్రభుత్వానికి దగ్గరగా ఉండడంతో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఆయన మీడియా అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా 2 ఏళ్లకు మాత్రమే పరిమితం చేస్తూ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించి 2 ఏళ్ల తర్వాత కొత్త వారిని కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.